ಪಡಂ ಕೇವಲமான ಪಡಂ ನನಸೆ ಬಡಾ ಪೆರಿಯ ದೊಡ್ಡ ಪಡಂ ಏನೂ ಇಲ್ಲ అండ్ ఒరుదడి ఒరుదడే పాతంబోదురు ఏదో మన భారతీయుడు 2 ఇంకా పడం డీటెయిల్ వందు ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ఎందుకు అని మీరు ఆ చిరునవ్వు నవ్వొద్దమ్మా ఎందుకు అని అంటే ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కోరుకునేవాళ్ళు అవునా కదా అందుకే ఆయన తప్పేయడం ప్లస్ పాయింట్ దాని తర్వాత సినిమాలో నెగిటివ్ ఏంది అని అంటే అవినీతి పైన పాల్పడేటప్పుడు జరిగే పర్యవసనాలు ఏం జరుగుతాయి వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ అది ప్రిపేర్ చేయలేదు భారతీయుడు 2 రండి పోరాడండి అన్నాడు పోరాడాలంటే పొట్టలో కూడు ఉండాలి కదా ఆ కూడు ఇచ్చేవాడు తండ్రి కదా ఆ అన్యాయం చేసినాడో అవినీతి చేసినాడో తెలియదు వానికైతే కూడు ఇచ్చాడు కదా ఆ కూడు వెళ్ళిపోతే నేను ఎట్లా పోరాడాలి అనేటువంటిది ఈ పాయింట్ ఆయన రేస్ చేయలేదు ఈ పాయింట్ని కూడా చూపించినట్టయితే సరే మన ఫ్యూచర్ కూడా చేయొచ్చు ఈ పాయింట్ని ఎవరు రేస్ చేశారంటే మోడీ గారు రేస్ చేశారు మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు దానివల్ల ముందు తరాలకు ఖచ్చితంగా అవినీతి అనేది తగ్గుతుంది జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయిల్ పడుతుంది పుడుతుంది ఇవి కాకుండా ఉంటాయి అన్నమాట ఒక పథకం ఉంది డిస్కస్ లేటర్ అండ్ ఇంకోటి సేనాపతి అన్నారు కదా దెర్ ఈజ్ నో సేనాపతి ఇన్ దిస్ క్యారెక్టర్ సేనాపతిని ఇంకా వాడలేదు జస్ట్ మేకకు పులికి వేరే వేశారు సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో భారతీయుడు 3లో రివీల్ అవుతుంది అండ్ ఒక ఎమోషన్ చూసావా ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన నా కోపం వచ్చింది తల్లి చనిపోతే ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా కనీసం గ్లిజరిన్ అన్న వేసుకోవాలా కదా ఆ ఎమోషనే క్యారీ అయ్యి సినిమాకి కొద్దిగా నెగిటివ్ అయిపోయింది అండ్ మిగతాదల్లా ఓకే నో పాయింట్ చూడొచ్చు సినిమా ఎల్లారూమే పాదం పోదు ఫ్యామిలీ ఒక క్యాలెండర్ సాంగ్ ఉంటుంది క్యాలెండర్ సాంగ్ బాబా రామచిలుకలు వద్దు బాబా అలాంటి సీన్ ఒకటి పడితే జన్మ ధన్యం అనేలా ఉంటుంది ఆ విధంగా తీశారు దానికి రిచ్గా ఫస్ట్ పార్ట్ ఈజ్ బ్యాగ్డ్ క్యారీ బ్యాగ్డ్ అర్థమైందా బట్ పార్ట్ 2లో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు పార్ట్ 1 ఇంటర్వ్యూలు ఉంటుంది కదా ఇంటర్వ్యూల ముందు పార్ట్ 2లో గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కాస్త బరువు వచ్చింది సో దానివల్ల ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఓకే నో ప్రాబ్లం మనం పెట్టిన పైసలకి మనకు వచ్చేసినాయని చెప్పేసి సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ వాజ్ నో కమల్ హాసన్ మైట్ బి మూవీ నాకు చెప్పలేము దాని గురించి మైట్ బి సినిమా మూవీలో హైలైట్స్ అంటూ ఏం లేవమ్మా శంకర్ గారు ద ఓన్లీ థింగ్ శంకర్ గారు 3 పడవలపైన ప్రయాణం చేశారు ఐ థింక్ శంకర్ గారు ఒక పడవ పైన ప్రయాణం చేసితే బాగుండేది ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ప్లస్ ప్రయాణం ఉన్నాయి కథని తమిళనాడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు అక్కడక్కడ తీసుకొని పోతాడు అక్కడ నుంచే దాన్ని బ్రాంచెస్ ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసిన బ్రాంచ్ లాగా తీసుకొని వచ్చి సినిమాకి బాగుంటుంది కానీ అక్కడక్కడ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకొని వచ్చేస్తాడు అనమాట సినిమాని అది కొద్దిగా జనాలకు కన్ఫ్యూజన్ వస్తుంది వాట్ వీఆర్ వాచింగ్ ఈ ఆర్ వి రియలీ వాచింగ్ భారతీయుడు 1 అని సో ఇంకోటి విషయం భారతీయుడు 1 రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది బ్యాడ్ ఇంపాక్ట్ అమ్మా ఎందుకనంటే భారతీయుడు నీట్గా వస్తుంది మూవీ సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూసిన ప్రతిసారి భారతీయుడు 1 అరే ఇక్కడ అది ఇది జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ చేసిన 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత భారతీయుడు 1 వదిలింటే మటుకు 2 బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వచ్చేసాయి సో దట్స్ ఇట్ అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో పోవద్దు నార్మల్గా వెళ్ళండి ఉరుదడి పత్త మాదిరి ఓకేనా రైట్ స్టార్టా బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం బాధగా ఉందన్నమాట ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇచ్చారు సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలియజేసే శంకర్ గారి సినిమా గురించి ఇలా నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది బట్ కానీ జెన్యూన్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి రివ్యూ అనేది జెన్యూన్గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను సినిమా అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్ 2 సీన్లు అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఇవి మాత్రమే బాగున్నాయి కానీ రిమైనింగ్ సినిమాలో నాకేం పెద్దగా ఎక్కలేదన్నమాట బోర్ అని అనిపించింది రైటింగ్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు ప్రెజెంటేషన్ కావచ్చు ఎగ్జిక్యూషన్ కావచ్చు నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది ముఖ్యంగా గెటప్ గురించి నేను మాట్లాడాలి అంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996లో కమల్ హాసన్ గారి గెటప్ ఎంత బాగుంటుంది ఇప్పటికీ ఆ మూవీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది అనమాట కానీ ఈ మూవీలో ఇంట్రడక్షన్లో వచ్చిన గెటప్ కావచ్చు లేకపోతే రిమైనింగ్ గెటప్స్ కావచ్చు నిజంగా కొంచెం కామిక్గా అనిపించింది అంటే లైన్ అయితే బాగానే ఉంది ఒకటి ఏంటంటే శంకర్ గారి మూవీస్లో లైన్ అయితే డెఫినెట్లీ బాగానే ఉంది ఈ మూవీలో కూడా కరప్షన్ చేసేవాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా అమ్మైనా నాన్న అయినా లేకపోతే బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళను పట్టించండి ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతో తింటే మనకు అరగదు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు
కబ్జాలొద్దు, న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటామనేది లైన్ అనమాట. లైన్ బాగానే ఉంది, కానీ ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ప్రజెంట్ చేసిన విధానము నిజంగా చాలా వరకు బోర్ కొడుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీలో ఏదైతే ప్లస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉంటుంది. సినిమా తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారనమాట. సో డెఫినెట్లీ భారతీయుడు 2 కంటే 3 బెటర్గా ఉండబోతుందని ఆ ట్రైలర్లో మనకు అర్థమైంది. ఆ ట్రైలర్ కట్టు, కమల్ హాసన్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఒక డిసప్పాయింట్మెంటే. బట్ కానీ ఒకటేంటంటే ఈ సినిమాకి థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే ఎన్నో మనం ఈ మధ్య అన్నెసెసరీ సినిమాలని మనం థియేటర్కి వచ్చి చూస్తున్నాం. ఈ రొమాంటిక్ సినిమాలు, గ్లామరైజ్డ్ సినిమాలు, కంటెంట్ లేని సినిమాలు చూస్తున్నాము. వాటితో పోల్చుకుంటే ఏదో కాస్తో కోస్త మెసేజ్ ఉండే సినిమా ఇది కాబట్టి థియేటర్కి వచ్చి అయితే చూడండి, ఇది నా రికమెండేషన్. అనిరుద్ధ్ మ్యూజిక్ అంటున్నారు బ్రో, ఒకటే చెప్తాను, అనిరుద్ధ్ గారికి నేను డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నాకు చాలా ఇష్టం అనిరుద్ధ్ గారు అంటే. అలాంటిది ఈ మూవీలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆ కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా 2 సాంగ్లు కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ బీజిఎం కూడా నాకు పెద్దగా ఎక్కలేదనమాట. ఇప్పుడు మనం విక్రమ్లో సాంగ్స్ కావచ్చు, లేకపోతే బీస్ట్లో బీజిఎం కావచ్చు, అనిరుద్ధ్ గురించి ఒకటని కాదు, ఆ 3 ఎదురు నీచల నుంచి మన వచ్చిండే విక్రమ్ అన్నీ ఎక్సలెంట్గా ఉంది. బట్ ఈ మూవీలో ఎందుకో కొంచెం ఆయన మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ చేసింది. ఓల్డ్ భారతీయుడు సినిమాలో ఉన్న హిట్ సాంగ్స్ ఈ సినిమాలో లేవు బ్రో. డెఫినెట్లీ మనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మనం మిస్ అవుతాము, ఓల్డ్ భారతీయుల్లో ఉండే కంటెంట్ మనం మిస్ అవుతాము, ఆ గెటప్ మనం మిస్ అవుతాం. ఓవరాల్గా ఏంటంటే ఓల్డ్ భారతీయుల్లో ఉన్నట్లు ఈ మూవీలో ఒక 20% కూడా లేదు. ఒక్క ఆడియన్స్ అలరించే సాంగ్ ఏది కూడా లేదు. కంబ్యాక్ ఇండియన్ బాగానే ఉంది. ఫస్ట్ సాంగ్ ఫస్ట్ 15-20 మినిట్స్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. దాని తర్వాత నుంచి ఇంకా కొంచెం ఆ గెటప్స్ కావచ్చు, ఆ లైన్ బాగానే, అన్నెసెసరీ ఫైట్స్, అవుట్డేటెడ్గా ఉంటుంది మూవీ వచ్చేసి. ఎందుకు చంపుతారో కూడా ప్రాపర్గా రీజనింగ్ చూపించలేదన్నమాట. కొంచెం అవుట్డేటెడ్గా మనకు అనిపిస్తుంది. బట్ ఎనీవే భారతీయుడు 3 బెటర్గా ఉంటుందని మనం ఆశిస్తాం. బ్రహ్మానందం గారు జస్ట్ మోర్ దాన్ 10 seconds కంటే కనబడరు అనమాట. నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు, మనకు రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పుకున్న అమ్మాయి ఒక 10-15 మినిట్స్ కంటే మూవీలో ఎక్కువ ఉండదు. ఎవరు లేరు బ్రో, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, వీళ్ళిద్దరే రోల్ అనమాట, మేజర్ రోల్ వచ్చేసి. అండ్ 3లో కాజల్ ఉండబోతా ఉంది. బాబీ సింహ అయితే ఇంకా మనకు అపరిచితుల్లో ప్రకాష్ రాజు గారు పట్టుకున్నట్లు, నిజంలో అట్లా ఉన్నట్లు ఆయన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన క్యారెక్టర్ ఓకే, పర్వాలేదు. బట్ మరీ ఈయన ఒక ఆయన ఉన్నాడు చూడండి, తమిళ యాక్టర్ ఎస్జే సూర్య, ఆయన రోల్ అయితే మరీ చాలా తక్కువ, ఒక 5 minutes కంటే తక్కువే ఉంది. ఆయనతో కంపేర్ చేసుకుంటే బెటరే అనమాట. కమల్ హాసన్ డాన్సెస్ అంతా ఏం లేవమ్మా ఈ సినిమాలో, ఎందుకంటే భారతీయుడు ఆల్రెడీ తాత కదా. కాకపోతే డాన్స్ వేసిండే దానికంటే యువకుల కంటే రన్నింగ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ బాగా చూపించినారు. భారతీయుడు ఓల్డ్ మూవీలో ఉన్న మర్మకళ అనేది ఈ సినిమాలో కూడా ఎక్కువ ఉంది. కాకపోతే దీనికి అడ్వాన్స్డ్ అలాగే కమల్ హాసన్ గారు